ప్రైజ్ ద లార్డ్ ఆల్. ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము, బండ సందులలో జీవజలములు. నేటి దిన వాగ్దానము లోకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనము. దోత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఆమెన్. పరిశుద్ధ విషయము, హోలీ థింగ్. ది హోలీ స్పిరిట్ విల్ కమ్ అపాన్ యూ. కన్య మరియ పరిశుద్ధాత్మ తనను ఆవరించుట ద్వారా గర్భం ధరించింది. మరియు నేటి వచనం ప్రకారంగా మనం చూస్తే ఆమె గర్భములో పరిశుద్ధ విషయం నాటబడింది. పవిత్రత యొక్క ఆత్మ ఆమెలో విత్తనంగా నాటబడింది. ఆమె గర్భములో విత్తనము దేవుని కుమారుడిగా మరియు మనుష్య కుమారునిగా పెరిగింది. ప్రజలను వారి పాపాల నుండి విడిపించడానికి అవసరమైనది ఆ యొక్క విత్తనము మనం చూస్తా ఉన్నాం. మనము తిరిగి జన్మించినప్పుడు మనలో కూడా ఇలాంటి చైతన్యం ఏర్పడుతుంది. పవిత్రమైన విషయము, పవిత్రత అనే ఆత్మ ఒక విత్తనంగా మనలో నాటబడింది. మనము ఆ విత్తనానికి దేవుని వాక్యముతో నీళ్లు పోసి లోక సంబంధమైన కలుపు మొక్కలు దాన్ని నశింపజేయకుండా కాపాడినప్పుడు ప్రభువు మహిమపరచబడినట్లు యెషయా గ్రంథము 61వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా అది నీతి అనే మస్తకి వృక్షంగా పెరుగుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం ప్రకారంగా పరిశుద్ధతను, సమాధానమును కలిగి ఉండటకు మనల్ని ప్రయత్నించమని దేవుని యొక్క వాక్యము చెప్తా ఉంది. కాబట్టి పరిశుద్ధతను కలిగి ఉండటకు ప్రయత్నించమని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంది. మన హృదయాలను ఈ అన్వేషణలో ఉంచినప్పుడు పవిత్రత యొక్క ఆత్మ మనకు సహాయం చేస్తుంది. మనము పవిత్రంగా ఉండాలంటే మనము పరిశుద్ధాత్మతో నింపబడి మనతో మాట్లాడడానికి, మనల్ని సరిదిద్దడానికి, మనల్ని నడిపించడానికి మరియు మన జీవితంలోని ప్రతి ప్రాంతములో మనకు సహాయం చేయడానికి పరిశుద్ధాత్మను మనము అనుమతించాలి. మీలో పవిత్రమైన విషయము నివసిస్తుందని ఎప్పటికీ మర్చిపోకండి. దేవుని వాక్యముతో ఆ విత్తనానికి నీళ్లు పోయండి మరియు పరిశుద్ధాత్మ మీతో మాట్లాడనివ్వండి. మరియు అది ఎదగడానికి ఎలా సహాయపడాలో మీకు నేర్పుతుంది. ఆమేన్. మరింత వివరంగా ఈ యొక్క లోకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం మనం చూద్దామండి. ఈ యొక్క వచనాల్లో మనం చూస్తే గాబ్రియేలు దూత మరియ యొద్దకు వచ్చినప్పుడు ఆమె అతనిని, నేను పురుషుని ఎరగని దానిని, ఇది ఎలాగ జరుగును అని అడిగిను. అనగా నీ నీ యొక్క గర్భములో పరిశుద్ధుడు జన్మిస్తాడమ్మా, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనినప్పుడు అని చెప్పినప్పుడు అప్పుడు ఆ స్త్రీ అంటుంది, నేను పురుషుని ఎరగని దాన్ని కదా, నేను కన్యను కదా, నాలో ఎలా ఈ యొక్క కార్యం జరుగుతుంది అని అడిగినప్పుడు అప్పుడు ఆ దూత అంటుంది, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును. దూత జవాబిచ్చిందండి, పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ దేవుని శక్తిని మన యొద్దకు తెచ్చును. ఇక్కడ మరియ దగ్గరకు మనం చూస్తే దేవుని శక్తిని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాము. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనము, అదేవిధంగా అపోస్తల కార్యం 10వ అధ్యాయం 38వ వచనంలో కూడా మనం చూస్తాము పరిశుద్ధాత్మ శక్తి. యేసును మరియలో కలుగజేయుటకు దేవుని ఆత్మ ఆమె మీద వచ్చినట్లే మనలో క్రీస్తును కలుగజేయుటకే ఆత్మ మన మీదకు ప్రధానంగా వచ్చును. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారును మరియ గర్భములో జన్మింప చేయడానికి అక్కడ ఆమె మీద ఒక పరిశుద్ధాత్మ ఏ విధంగా దేవుని శక్తిని తీసుకొచ్చిందో అదే విధంగా పరిశుద్ధాత్మ మనలోనికి వస్తుంది. నాలోకి క్రీస్తును తేవడానికి కలుగజేయుటకు పరిశుద్ధాత్మ శక్తి ప్రధానంగా మన మీదకు వచ్చును. పరిచర్యను అర్థం చేసుకున్నట్టుకు అది ఒక స్పష్టమైన నియమం అండి. పరిచర్యలో పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యను మనం అర్థం చేసుకోవాలి. మరియ గర్భములో ఆ శరీరం ఎదుగుటకు సమయం పట్టినట్లే మన జీవితంలో కూడా క్రీస్తు ప్రత్యక్షపరచబడుటకు సమయం అనేది పడుతుంది.
లోకాసు వార్త 1:37 మనం చూస్తున్నాం కదా. మనకొక చక్కటి వాగ్దానమును ఇక్కడ చూస్తా ఉన్నాము. దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. దేవుడు ఒక మాట మాట్లాడితే దానిలో శక్తి ఉన్నదని మీరు నిశ్చయముగా నమ్మవచ్చండి. వెలుగు కమ్మని దేవుడు పలకగా అది కలిగెను. ఆదికాండం 1:1 మనం చూస్తాము. మనము అక్కడ చూస్తున్నాం, దేవుడు వెలుగు కమ్మని పలకగానే వెలుగు కలిగినట్లుగా దేవుని నుండి వచ్చే ఏ మాట అయినను శక్తి లేనిదిగా ఉండదు. అందుకనే దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసి దాని వాగ్దానములను స్వంతరించుకొనుటకు ప్రాముఖ్యమైన విషయము ఏదో ఒక శక్తివంతమైన వాగ్దానము. ఇదొక శక్తివంతమైన వాగ్దానం అండి. పాపము నీ మీద ప్రభుత్వం చేయదు. రోమిలకు రాసిన పత్రిక 6:14 ప్రకారంగా ఎప్పుడైతే ఈ శక్తి నీ మీదకి వస్తుందో, దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకొనును, ఎంత మాత్రం కూడా పాపం నీ మీద ప్రభుత్వం చేయదండి. నీవు దానిని నమ్మితే అది నీ జీవితంలో నిజమవుతుంది. ఎందుకంటే దేవుని నుండి ఏ మాటయు శక్తి లేనిదిగా ఉండదు. ఆయనకు సమస్తమును సాధ్యమేనని మనము నమ్మవలనని దేవుడు కోరుతా ఉన్నాడు. అందుకనే ఆయన ఈ మాటను పాత నిబంధన మరియు కొత్త నిబంధన ఆరంభంలోనే చెప్పినట్లుగా మనం చూస్తాము. ఆదికాండం 18:14 మనం చూస్తే అక్కడ సారాకు దేవుడు గర్భఫలాన్ని ఇస్తానని అక్కడ చెప్పడం మనం చూస్తామండి. ఆ మాట నిర్ణయకాలమున జరుగునని చెప్పడము, ఆ ప్రకారంగా నిర్ణయకాలమున అబ్రహాము సారాలకు జన్మించేట్లుగా మనం చూస్తాము. అదేవిధంగా ఇక్కడ లోకాసు వార్త 1:37 కూడా మనం చూస్తా ఉన్నాము. ఆయన చెప్పిన ఏ మాటయు నిరర్ధకము కానేరదని. మన క్రైస్తవ జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు బైబిలు దేవుని వాక్యమని మనకున్న విశ్వాసం గుడ్డిది కావచ్చండి, కానీ అది అలా గుడ్డిదిగా ఉండిపోకూడదు. మనము లేఖనాలలో ఉన్న వాగ్దానములను స్వంతరించుకుంటే దేవునికి ఏదియు అసాధ్యము కాదని మన జీవితాల్లో మనం నిరూపించవచ్చు. అప్పుడు బైబిలు దేవుని వాక్యమని మనకున్న విశ్వాసం నిరూపించబడుతుంది. ఎందుకంటే దేవుని మాటలలో ఏదియు శక్తి లేనిది కాదని మనము రుచి చూచి అనుభవించి ఉన్నాము. రుచి చూచి ఎరుగుడి యెహోవా ఉత్తముడని. ఈరోజు మీ కొరకు దేవుని మాట అండి. పరిశుద్ధాత్మ మీకు పవిత్రతను బోధిస్తున్నప్పుడు మరియు హెచ్చరిస్తున్నప్పుడు మీ సన్నిహిత సహచరుడుగా ఉండాలని కోరుకుంటాడు మన యొక్క పరిశుద్ధాత్ముడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, కన్య మరియ గర్భములో జన్మించి మా పాపములను క్షమించడం ద్వారా మాలో కూడా మీరు నివసిస్తున్నందుకు స్తోత్రము. మాలోని పరిశుద్ధాత్ముని వాక్యమనే నీటిని పోసి పెంచుట ద్వారా మాలోని కలుపు మొక్కలు తీసివేసి మాలో ప్రభు నివసించి మస్తకి వృక్షము వలె పెరిగి మాలో పరిశుద్ధ కలిగి జీవించే కృపనిచ్చారు. స్తోత్రము. పరిశుద్ధాత్మ మాతో మాట్లాడడానికి, పరిశుద్ధాత్మ సరిగా మమ్మల్ని నడిపించి మా ప్రతి అక్కరలు తీరుస్తుందని నమ్మి వాక్యమనే నీళ్లు పోసి మా హృదయాలలో నివసింపచేసుకోవటానికి సహాయం చేసిన దేవా స్తోత్రము. పరిశుద్ధాత్మని స్వీకరించి మా అనుదిన జీవితములో పరిశుద్ధత కలిగి జీవించే కృపనిమ్ము. నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడయుండును గాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.